హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి యాపిల్ వాళ్ళు WWDC 2024 ఈవెంట్‌లో మనకి వాళ్ళ ఓఎస్‌లన్నీ ఈరోజైతే లాంచ్ చేశారు. ఈ వీడియోలో వచ్చి మనం విజన్ OS 2 గురించి అండ్ మ్యాక్ OS గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్‌కి ఫస్ట్ టైం వస్తే గనక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్‌ని అట్లాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఈ రెండిటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకి విజన్ OS విషయానికి వస్తే గనక ఇది మనకి యాపిల్ విజన్ ప్రో గురించి అయితే లాంచ్ చేశారు. సో ఈ విజన్ OS 2లో మనకి రెగ్యులర్ ఫొటోస్ ఉంటాయి కదా. సో ఆ 2D ఫొటోస్‌ని వీళ్ళు స్పేషియల్ ఫొటోస్ కింద అయితే కన్వర్ట్ చేస్తున్నారు. సంథింగ్ లైక్ మీరు అటు ఇటు మూవ్ అయినప్పుడు యాక్చువల్‌గా మీరు ఫోటో చూస్తున్నట్టు ఉండదు. సంథింగ్ లైక్ ఫోటోలో కొంచెం మూవ్‌మెంట్ అయితే ఉంటుంది. దానివల్ల మనకి లైవ్ ఫొటోస్ చూస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. అట్లాగే మనకి ఇందులో స్పేషియల్ వీడియో అని చెప్పి తీసుకొచ్చారు. మీరు ఒకవేళ స్పేషియల్ వీడియో రికార్డ్ చేయాలంటే గనక మీ దగ్గర iPhone 15 Pro అయితే ఉండాలి. 15 గాని 15 Pro గాని. సో ఈ రెండు కెమెరాస్ యూజ్ చేసి వీళ్ళు స్పేషియల్ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నారు. సో దీన్ని మీరు మీ విజన్ OS లో అయితే చూడొచ్చు. మనకి కొంచెం పెద్ద స్క్రీన్ లో కనిపిస్తుంది అనమాట. కానీ వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే కెనాన్ లో మనకి స్పేషియల్ లెన్స్ అని చెప్పి కొత్తగా తీసుకొచ్చారు. సో ఈ స్పేషియల్ లెన్స్ యూజ్ చేసి మీరు ప్రొఫెషనల్ స్పేషియల్ వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇది ఓన్లీ మనకి కెనాన్ RF మౌంట్ కి మాత్రమే పనిచేస్తుంది. మీకు ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, అది ఆ లెన్స్ ఎట్లా ఉంటుంది అనేది. అండ్ మోర్ ఓవర్ మళ్ళీ మీరు ఈ స్పేషియల్ వీడియోస్ ని ఫైనల్ కట్ ప్రో యూజ్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మనకి విజన్ ప్రోలో కొత్త జెస్టర్స్ అయితే తీసుకొచ్చారు. జనరల్ గా మీరు మీ హ్యాండ్ తోటి పిన్ చేస్తూ ఉంటారు కదా. ఒకవేళ మీరు కంట్రోల్ సెంటర్ ని యాక్సెస్ చేయాలంటే కనుక మీరు హ్యాండ్ ఇట్లా తిప్పితే మీకు కంట్రోల్ సెంటర్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో జనరల్ గా మీకు అట్లాంటి చిన్న చిన్న జెస్టర్స్ అయితే తీసుకొచ్చారు. సో దీనివల్ల ఏంటంటే మీరు విజన్ ప్రోని చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. తర్వాత నాకు ఈ విజన్ ప్రో 2లో నాకు బాగా నచ్చింది వచ్చి పానోరామిక్ ప్రొడక్టివిటీ. సో జనరల్ గా నేను మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చూపించినట్టున్నాను. మీరు విజన్ ప్రోలో ఏంటంటే మీ యాపిల్ మానిటర్ ఏదైతే అంటే మీ యాపిల్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు విజన్ ప్రోలో అయితే తీసుకోవచ్చు. యాపిల్ విజన్ ప్రోలో మీ మ్యాక్బుక్ స్క్రీన్ అయితే కనెక్ట్ చేయొచ్చు. సో కనెక్ట్ చేసి మీకు నచ్చినంత సైపు మీరు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. స్క్రీన్ని ఎక్స్టెండ్ చేసుకుని మీరు వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇందులో వీళ్ళు రెగ్యులర్ స్క్రీన్, ఎక్స్టెండెడ్ స్క్రీన్ అండ్ పానోరామిక్ స్క్రీన్ అని చెప్పి తీసుకొచ్చారు. సో మనకి రెగ్యులర్ స్క్రీన్ అంటే యాజ్ ఇట్ ఈస్ మనకి ఇంతకు ముందు ఎట్లా ఉందో అట్లానే ఉంటుంది. ఎక్స్టెండెడ్ స్క్రీన్ ఏంటంటే ఆ స్క్రీన్ వచ్చి కొంచెం ఎన్లార్జ్ అవుతుంది. సో దానివల్ల మీరు మల్టిపుల్ విండోస్ని అయితే మీరు అందులో ఫిట్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ పానోరామిక్ స్క్రీన్ అని ఇంకొకటి తీసుకొచ్చారు. సో అది వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ 180 degreesలో మీకు కంప్లీట్గా స్క్రీన్ ఉంటుంది. ఒక సైడ్న మీరు వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఇంకొక సైడ్న వీడియో చూడొచ్చు, ఇంకొక సైడ్ వచ్చేటప్పటికి మీకు కావాలంటే ఏదైనా మెసేజ్ విండో కావాలంటే అది పెట్టుకోవచ్చు, ఇంకొక సైడ్ వచ్చేటప్పటికి మీకు ఏదైనా ప్రొడక్టివిటీ యాప్స్ గురించి ఏదైనా వర్క్ చేస్తున్నా లేకపోతే మీరు ఏదైనా నోట్ టేకింగ్ యాప్స్ ఉన్నా సరే ఇవన్నీ మీరు ఒకటే స్క్రీన్లో పెట్టుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మనకి ప్రొడక్టివిటీ అంటే మనం వర్క్ చేసే విధానం వచ్చి చాలా మారిపోతుంది. సో ఇదండి మనకి కంప్లీట్ గా విజన్ OS 2లో ఉన్న చేంజెస్ వచ్చేటప్పటికి. ఇంకా మనం మ్యాక్ OS గురించి అయితే మాట్లాడుకుందాము. సో మనకి మ్యాక్ OS వచ్చేటప్పటికి మ్యాక్ OS కోవా అని లాంచ్ చేశారు. సో ఇది మనకి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. దీనిలో మనకి ఆల్మోస్ట్ యాపిల్ ఏఐని అయితే ఇంటిగ్రేట్ చేశారు. సో ఏఐ అంటే మనకి మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం కదా. అట్లాగే ఏఐ ఉంది కాబట్టి యాపిల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి లాంచ్ చేశారు. ఐ మీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నే వీళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి తీసుకున్నారు. తెలిసిందే కదా, యాపిల్ వాళ్ళు ఎప్పుడు మామూలుగా ఇండస్ట్రీ ఏది ఫాలో అవుతుందో అది ఫాలో అవ్వరు. వీళ్ళంటూ కొత్త నేమింగ్ టెర్మినాలజీ తోటి వస్తూ ఉంటారు. మీరు ఈ ఏఐలో రైటింగ్ టూల్స్ యూజ్ చేసి మీకు కావాల్సిన ఈమెయిల్స్ అయితే మీరు రాసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మీకు కావాలంటే కనుక ఇందులో మీకు ఒకవేళ అది రాసిన ఈమెయిల్ మీకు నచ్చకపోతే కనుక రీరైట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీకు రాసిన ఈమెయిల్ని కైండ్ ఆఫ్ ఫన్నీగా ఏదైనా ఫ్రెండ్కి పంపించాలన్నప్పుడు కొంచెం ఫన్నీగా పంపిస్తాం కదా, అట్లా కావాలంటే ఫ్రెండ్కి పంపించేటప్పుడు ఫన్నీగా చేయమని చెప్పొచ్చు. లేదా మీరు ప్రొఫెషనల్ ఈమెయిల్ రాస్తున్నప్పుడు ఒకవేళ మీరు దీన్ని ప్రొఫెషనల్గా పంపించాలనుకున్నప్పుడు దాన్ని ప్రొఫెషనల్గా యూజ్ చేసి మీరు ఈమెయిల్ని అయితే చేంజ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు రాసిన ఈమెయిల్లో లేదా మీరు ఇచ్చిన ప్రాంప్ట్లో ఏదైనా గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నా లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా దాన్ని కరెక్ట్ చేయమంటే కనుక మనకి ఏఐ టూల్ యూజ్ చేసి మనం కరెక్ట్ చేసుకోవచ్చు. మనం ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనం కస్టమ్ ఈమోజీస్ని అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇట్లా ఈమోజీస్ని కస్టమ్గా జనరేట్ చేసే వాటిని జన్మోజీ అంటున్నారు అనమాట. సో ఇందులో మీరు కావాలంటే కనుక మనకి ఒక డైనోసార్ స్కేట్ బోర్డ్ మీద నడిచేటట్టు, లేకపోతే మనకి స్మైలీ ఫేస్ ఉండి దాని మీద కుకుంబర్ ఐస్ ఉండేటట్టు, సో ఇట్లాగా మనకి ఒక క్యాట్ వచ్చి మనకి డీజే ప్లే చేస్తున్నట్టు, సో ఇట్లా మనకి డిఫరెంట్ ఇమోజీస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో వీటిని వచ్చి మనకి జన్మోజీ అంటున్నారు. అదే కాకుండా మనకి ఇందులో ఇమేజ్ ప్లే గ్రౌండ్ అనేది ఇంకోటి ఉంది. సో ఈ ఇమేజ్ ప్లే గ్రౌండ్ ఏంటంటే మీరు జనరల్గా ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి ఆ ఇమేజ్ని అయితే క్రియేట్ చేయమని చెప్పచ్చు. సో కావాలంటే కనుక మనకు ఒక క్యాట్ వచ్చి చెఫ్లాగా ఉంటే ఎట్లా ఉంటుంది అనేది, ఇట్లాంటివి మనకి డిఫరెంట్ ఇమేజెస్ కావాలంటే కనుక మనం క్రియేట్ చేయొచ్చు.
అండ్ ఈచ్ ఇమేజ్ అంటే ఈ ఇమేజ్ ప్లే గ్రౌండ్‌లో మనకి ఈచ్ ఇమేజ్ క్రియేట్ చేసే ముందు మనల్ని అడుగుతుందనమాట. మనకి ఇందులో మీకు యానిమేషన్ మోడల్ కావాలా? లేదా ఇల్లస్ట్రేషన్ మోడల్ కావాలా? లేదా మీకు స్కెచ్ మోడల్ కావాలా అనేది. సో, మీరు ఏ మోడల్ ఇస్తే గనక ఆ మోడల్‌లో ఒకవేళ మీరు స్కెచ్ మోడల్ ఇస్తే గనక స్కెచ్ మోడల్ ఎట్లా క్రియేట్ చేయాలనేది క్రియేట్ చేసి మనకి అవుట్‌పుట్ అయితే ఇస్తుంది. లేదు ఒకవేళ మీరు యానిమేషన్ మోడల్ కావాలంటే గనక మనకి యానిమేషన్ మోడల్‌లో మనకొక ఇమేజ్ క్రియేట్ చేసి ఇస్తుందనమాట. సో, ఇది మనకి డిఫరెంట్‌గా ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మీరు ఇక్కడనే కాదు, మీరు కావాలంటే గనక మీరు నోట్ టేకింగ్ యాప్ రాసుకునేటప్పుడు మీకు ఏదైనా ఇమేజ్ కావాలంటే గనక డైరెక్ట్‌గా మీరు అక్కడ ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. ఈ కొత్త మ్యాక్ ఓఎస్‌లో నాకు ఇంకొకటి నచ్చిందేంటంటే మన ఫోన్‌ని మనం మ్యాక్‌కి అయితే కనెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ ఫోన్ వచ్చేటప్పటికి బెడ్‌రూమ్‌లో ఉంది. నేను నా మ్యాక్ దగ్గర ఉన్నాననుకోండి, డైరెక్ట్‌గా నా మ్యాక్ నుంచి నా ఫోన్‌ని కనెక్ట్ చేయొచ్చు. అందులో ఏదైనా మెసేజ్‌లు వస్తే రిప్లై ఇయొచ్చు. లేకపోతే అందులో ఏదైనా ఇంపార్టెంట్ ఫోటోస్ ఇందులో కాపీ చేయాలనుకుంటే గనక కాపీ చేయొచ్చు. లేకపోతే ఇందులో ఉన్న వీడియోస్ అందులో కాపీ చేయొచ్చు. మనకి అందులో ఒక యాప్ ఉంది. ఆ యాప్‌ని మనం యాక్సెస్ చేయాలనుకుంటున్నాము. లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నాము. అప్పుడు మనం మన ఫోన్‌కి కనెక్ట్ చేసి మనం యాక్సెస్ అయితే చేయొచ్చు. ఆ ఫీచర్ వచ్చి నాకు చాలా నచ్చింది. అండ్ మోరోవర్ ఇది చాలా యూజ్‌ఫుల్ ఫీచర్ కూడా. ఇంకొకటేంటంటే మనకు ఒకవేళ ఫోన్‌లో నోటిఫికేషన్స్ వచ్చినాయి కదా! ఈ ఫోన్‌లో వచ్చిన నోటిఫికేషన్స్ మనకి ఫోన్ దూరంగా ఉంటే మనం చెక్ చేసుకోము. ఆ నోటిఫికేషన్స్ కూడా మనకి మన మ్యాక్‌లో అయితే డిస్‌ప్లే చేస్తుందని చెప్తున్నారు. ఇంకొకటేంటంటే మీరు ఈ ఫోన్ యూజ్ చేస్తున్నంత సేపు జనరల్‌గా ఏంటంటే మనకి ఇది లాక్ మోడ్‌లో ఉంటుంది. జనరల్‌గా మనం ఫోన్ యాక్సెస్ చేస్తున్నాం అనుకోండి వేరే రూమ్‌లో. అక్కడ మన పిల్లలు గాని లేకపోతే వేరే ఫ్రెండ్స్ గాని ఎవరన్నా ఉంటే గనక వాళ్ళకి మనం యాక్సెస్ చేస్తున్నట్టు తెలుస్తుంది కదా! జనరల్‌గా అయితే ఇంక తెలీదనమాట. మనకి లాక్ మోడ్‌లోనే ఉంటుంది. బట్ మనం మన మ్యాక్ నుంచి అయితే యాక్సెస్ చేస్తా ఉంటాం బేసికల్లీ. తర్వాత మనకి ఈ కొత్త మ్యాక్ ఓఎస్‌లో ఏంటంటే విండోస్‌ని మనకి నచ్చినట్టయితే అరేంజ్ చేసుకోవచ్చు. సో, దీనికోసం ఇంతకుముందు మనం స్పెషల్ యాప్ అయితే యూజ్ చేసేవాళ్ళం. బెటర్ స్నాప్ టూల్ అని చెప్పి. ఇంతకుముందు నేను దీన్ని యాప్‌నైతే కొన్నాను. సో, అది కొని యూజ్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు మనకి యాప్ అయితే అవసరం లేదు. అదొకటి మంచి ఫీచర్ యాక్చువల్లీ. తర్వాత మనకి ఈ కొత్త మ్యాక్ ఓఎస్‌లో ఇంకొక గ్రౌండ్ బ్రేకింగ్ యాప్ వచ్చేటప్పటికి పాస్వర్డ్ యాప్. ఇంతకు ముందు వరకు మీకు ఒకవేళ పాస్వర్డ్ యూజ్ చేయాలంటే గనక మీరు సబ్స్క్రిప్షన్ యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. సో, మీకైతే ఇంకో వన్ పాస్వర్డ్ గాని లేకపోతే మనకి లాస్ట్ పాస్ గాని డాష్ లైన్ గాని ఇట్లాంటి యాప్స్ ఉండేవి. సో, దీనికి మంత్లీ ఆర్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ అయితే ఉండేది. బట్ మనకి ఈ పాస్వర్డ్ యాప్ రావడం వల్ల చాలా వరకు అంటే మనకి ఆ యాప్ కంపెనీలు వచ్చి దివాళా తీస్తాయేమో గాని బట్ యాజ్ ఎ ఎండ్ యూజర్ కింద మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మన పాస్వర్డ్‌ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. చాలా సెక్యూర్‌గా పెట్టుకోవచ్చు. సో, అండ్ మోరోవర్ మీరు ఎక్స్టర్నల్ థర్డ్ పార్టీ యాప్స్ మీద రిలై కావాల్సిన అవసరం లేదు. సో, అదొకటి మంచి ఫీచర్ యాక్చువల్లీ. నాకిదొకటైతే నచ్చింది. సో, ఇదండి మనకి కంప్లీట్‌గా విజన్ ఓఎస్ గురించి అండ్ మ్యాక్ ఓఎస్ గురించి. ఒకవేళ మీరు వాచ్ ఓఎస్ గురించి అడుగుతారేమో వాచ్ ఓఎస్‌లో మనకి ఎటువంటి మేజర్ అప్డేట్స్ లేవు.